ఇటు ఫిన్లాండ్ ప్రభుత్వం ఇదే రకమైన గైడ్లైన్స్ను కొత్తగా స్టార్ట్ చేసిన వెబ్సైట్ ద్వారా అందిస్తోంది. విద్యుత్ కోతలు, టెలికమ్యూనికేషన్ ఫెయిల్యూర్ లాంటి సమస్యలకు సొల్యూషన్ రెడీ చేసుకోవాలని ఫిన్లాండ్ తన పౌరులకు సూచిస్తోంది. సైబర్ దాడులు, యుద్ధం సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తోంది. ఈ రెండు దేశాల గైడ్లైన్స్లో కామన్గా 2 పాయింట్లు కనిపిస్తున్నాయి. అందులో ఒకటి సైబర్ దాడుల ప్రమాదం, రెండోది యుద్ధ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. నిజానికి రష్యాతో ఫిన్లాండ్కు 1340 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. ఇది యూరోప్లో అత్యంత పొడవైన బార్డర్. అయితే ఫిన్లాండ్పై రష్యా నేరుగా దాడులకు దిగుతుందా అంటే ఇప్పటి వరకు అయితే చెప్పలేని పరిస్థితి. మరోవైపు సైబర్ దాడులు మాత్రం జరగొచ్చన్నది విశ్లేషకుల మాట. ఎందుకంటే గతంలో అనేకసార్లు నాటో దేశాలపై సైబర్ అటాక్ చేసిన చరిత్ర రష్యాకు ఉండనే ఉంది. 2007లో ఎస్టోనియా, 2008లో జార్జియా, 2015-17 మధ్య ఉక్రెయిన్పై రష్యా భయంకర సైబర్ దాడులు చేసింది. రష్యాకు చెందిన హ్యాకింగ్ గ్రూపులు నాటో దేశాల ప్రభుత్వ, మీడియా సంస్థలపై సైబర్ దాడులు చేశాయి. సున్నితమైన సమాచారాన్ని చోరీ చేసి సోషల్ మీడియాలో వాటిని బహిర్గతం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఏకంగా నాటో దేశాల రక్షణ శాఖలపై కూడా హ్యాకింగ్ చేసిన చరిత్ర రష్యాది. ఇక విద్యుత్ గ్రిడ్లు, నీటి సరఫరా వ్యవస్థలు, కమ్యూనికేషన్ వ్యవస్థలు అనేకసార్లు రష్యా సైబర్ దాడులకు గురయ్యాయి. అందుకే రష్యా దాడులను ముందస్తుగా గుర్తించేందుకు ఆధునిక టెక్నాలజీ, ఇంటెలిజెన్స్ నెట్వర్క్ను నాటో దేశాలు వినియోగిస్తున్నాయి.